Good morning. Thank you for tuning into my channel. It's been a long time నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. మళ్ళీ రిఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్లీ వీఆర్ స్టార్టింగ్ విత్ వీడియో వేర్ చాలామంది జనరల్గా వర్కౌట్ చేయడమే అప్పర్ బాడీ లోవర్ బాడీ మొత్తం వర్కౌట్ చేస్తారు. బట్ దేర్ ఆర్ అంటే చాలా బాడీ పార్ట్స్ ఉంటాయి అండర్ రేట్ చేసి వదిలేస్తారు. సో ఈ వీడియో దాని మీదనే. तो ये वीडियो में हम जो अंडर रेटेड बॉडी पार्ट्स रहेंगे जिसको हम मतलब बिल्कुल ही इग्नोर करते हैं, तो उसको ट्रेन करने में ये वीडियो बना रहा हूँ. तो स्टे ट्यून्ड. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్ కోసం, లైక్ బ్యాక్ మన నెక్ ఏదైతే ఉందో చాలామందికి ఇప్పుడున్న టైంలో లైక్ అండ్ ప్రెజెంట్ జనరేషన్ జనరల్గా అందరూ డెస్క్ జాబ్ చేస్తారు. డెస్క్ జాబ్లో ఏమైతే మనం నెక్ అనేది ఎప్పుడు కిందికి ఇట్లా బెండ్ అయిపోయి ఉంటుంది అండ్ ఇట్ పుల్స్ బ్యాక్ మసిల్ ఏదైతే ఉందో షోల్డర్ మసిల్ అది పుల్ చేస్తుంది, నెక్ వీక్ అయిపోయి ఉంటుంది. సో ఈ నెక్ అనేది స్ట్రెంథన్ చేసుకుంటే మనకి స్పాండిలైటిస్ అనే ఏదైతే డిజీజ్ ఉందో జనరల్గా అది అందరికీ అనేది हेरिडिटी అని కాదు బట్ వస్తుంటుంది बिकॉज ऑफ दिस सिटिंग कंटिन्यूस सिटिंग डेस्क जॉब. सो आज का जो एक्सरसाइज है हम नेक के लिए करेंगे. ये है जो स्पॉन्डिलाइटिस जो कंटिन्यूस डेस्क जॉब करेंगे उसको अवॉइड करने के लिए, और जिसको प्रेजेंट है उसको भी रिलीफ एंड थोड़ा स्ट्रेंथन करे तो और आगे नहीं आने के लिए. तो लेट्स स्टार्ट विद द वर्कआउट. तो कोई भी एक फ्लैट सरफेस लेना है. ये चीज़ अगर आपको मतलब जिम में ही नहीं घर में भी कर सकते हैं. तो घर में जो बेड रहेगा ना तो उस पर कर सकते हैं నెక్ को हवा में छोड़ के. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి జిమ్లోనే కాకుండా ఇంట్లో కూడా చేయొచ్చు. మీరు ఫ్లాట్ బెడ్ సర్ఫేస్ తీసుకొని ఇంట్లో పడుకున్న బెడ్ కానీ ఎలా తీసుకొని ఏం లేదు కిందికి ఇలా మొత్తం నెక్ని బెండ్ చేసి మొత్తం రిలాక్స్ అండ్ దెన్ అప్ అండ్ స్క్వీజ్, రిలాక్స్ అప్ అండ్ స్క్వీజ్. సో ఇట్లా 20 రెపిటేషన్స్ 4 to 5 सेट्स. ఇది ఒక రోజు చేసి 2 రోజులు గ్యాప్ అట్లా ఏం లేదు, డైలీ చేసుకోవచ్చు. సో ये एक्सरसाइज जो है डेली भी कर सकते हैं. एक 20 रेपिटेशंस के साथ 4 से 5 सेट्स करना है. और अगर जैसे जैसे डेज बढ़ेंगे अगर आपको मतलब हल्का वेट नहीं गिर रहा है तो ऊपर वेट भी ऐड कर सकते हैं. సో ఇది వచ్చేసి మీకు ఇనిషియల్గా అంటే ఎఫిషియెంట్ అనిపించదు, లైక్ ఏం వెయిట్ అనిపించదు. బట్ స్టిల్ ఇది మనం ఓన్లీ మసిల్ ఏదైతే వరకు ఎప్పుడైతే ట్రైనే చేయలేదు ఆ మసిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అండ్ దట్ టు వితౌట్ వెయిట్స్ కాబట్టి ఇది టైం పడుతుంది. సో इनिशियली हमको लगेगा कि कुछ मतलब एफिशिएंट नहीं है, कुछ वर्क उतने लोड ही नहीं गिर रहा. तो बिकॉज ये जो है मसल है हम फर्स्ट टाइम ट्रेन कर रहे हैं एंड इसमें हम पहली बार लोड डाल रहे हैं और ज़्यादा वेट भी नहीं डाल रहे, तो इसमें थोड़ा टाइम लगेगा आपको एफेक्टिवनेस दिखने में. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం లోవర్ బ్యాక్ కోసం ఈ బ్యాక్ మసిల్ కూడా మళ్ళీ సేమ్ దీన్ని కూడా కంటిన్యూస్ ఎవరైతే సిట్టింగ్ డెస్క్ జాబ్ చేస్తారో వాళ్ళకు కూడా ఇది చాలా ప్రాబ్లం వస్తుంది. ఈ సయాటికా నర్వ్ పెయిన్ అనేది లైక్ ఏదైతే మన మేజర్ నర్వ్ రూట్ ఉంటుందో లెగ్లో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది మనం కంటిన్యూస్ సిట్టింగ్ వల్ల. సో దానికోసం ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఎందుకంటే లోअर बैक स्ट्रेंथन बेसिकली. तो अभी अगला हमारा जो वर्कआउट है वो लोअर बैक स्ट्रेंथन करने के लिए, ये भी हम जैसे बोला था कि कंटिन्यूस जो डेस्क जॉब करते हैं उसके लिए बहुत मतलब बेनिफिशियल होगा कि बोलते कंटिन्यूस बैठ के लोअर बैक पे लोड हो जाता है. तो हमारा टाइम ऐसा है कि हम बीच बीच में उठ भी नहीं सकते, कंटिन्यूस वर्क करते हैं, तो उसके लिए ये बहुत बेनिफिट है. एंड जो सयाटिका नर्व पेन है उसके लिए भी ये बहुत यूज़फुल रहेगा. तो इसके लिए हम कोई भी एक फ्लैट सरफेस जैसा बोला था कि मतलब बेड पे भी कर सकते हैं. तो ఇది బెడ్ మీద కూడా చేయొచ్చు. సేమ్ వితౌట్ హ్యాండ్స్ సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ మీకు లెగ్స్తో సపోర్ట్ ఉంది అంటే ఓకే, లేదు అంటే లైట్గా హ్యాండ్స్ పెట్టేసి ఫుల్ కిందికి రిలాక్స్ అండ్ దెన్ పైకి. ఈ పైకి వచ్చినప్పుడు లోవర్ బ్యాక్ అనేది ఫుల్ స్క్వీజ్ చేసి ఒక 1-2 సెకండ్స్ ఆగి మళ్ళీ కిందికి రిలాక్స్. సో ఇట్లా మీరు ఒక 20 రెపిటేషన్స్ 3 to 4 సెట్స్. అండ్ ఇది మీకు ఎవరికైతే ప్రెజెంట్ బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు డైలీ ఒక 3-4 టైమ్స్ या 5 టైమ్స్ మీ ఇష్టం ఎప్పుడు టైం దొరికినప్పుడు మొత్తం డే లైక్ మీరు మీ డే మొత్తం అయిపోయే లోపు ఒక 4-5 టైమ్స్ చేసుకుంటే कोर అనేది మంచి స్ట్రెంత్ అవుతుంది, అంటే బ్యాక్ లోవర్ బ్యాక్ అనేది మంచి స్ట్రెంత్ అవుతుంది. तो ये जो है हम कल ही वर्कआउट स्पेसिफिक टाइम लगा के ही नहीं दिन भर पूरा भी कर सकते हैं, जितना टाइम मिलता है उतना 3 से 4 बार या कि जितना है मतलब जितना कर सकते हैं उतना बार, ताकि
लोअर बैक जो है अच्छा से स्ट्रेंथ हो जाए। సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి షిన్ బోన్ కోసం ఈ షిన్ ముందు ఏదైతే ఈ బోన్ ఉందో ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు। ఈ మధ్యలో काफ से तो स्टार्ट చేసారు కానీ ఈ షిన్ బోన్ కూడా వదిలేస్తారు। సో नेक्स्ट एक्सरसाइज हमारा जो है ये सामने का बोन जो है, यहाँ पे लोगों को जैसे जैसे वेदर कंडीशंस में चेंज होता है तब भी पेन आने का लगता है। तो ఇప్పుడు వచ్చేసి ఎక్సర్సైజ్ దానికోసమే। ఇందులో ఏం లేదు, సింపుల్ ఎక్సర్సైజ్, ఇది కూడా ఇంట్లో చేయొచ్చు। కొంచెం ఎలివేషన్ ఉన్న సర్ఫేస్ మీద కానీ లైక్ మన ఇంట్లో ఉన్న గడప మీద కానీ దాని మీద ఏమైనా చేయొచ్చు। ఇందులో మన ఏమంటాం బ్యాక్ అనేది లెగ్స్ మీద పెట్టేసి ఇలా పైకి పెట్టేసి కిందికి ఫుల్ స్ట్రెచ్ అండ్ దెన్ పైకి స్క్వీజ్, ఇట్లా ఒక 25 రెపిటేషన్స్ 4 సెట్స్। సో ఇది వచ్చేసి ఓన్లీ మన కాఫ్స్ ఒకటే స్ట్రెంత్ చేయడం కాకుండా మన ముందు పార్ట్ లెగ్స్ కూడా వీక్ ఉండకుండా ट्रेन होती है। सो ये एक्सरसाइज हम जो है एलिवेशन पे करेंगे, पूरा नीचे पूरा स्ट्रेच एंड देन स्क्वीज़। ऐसा हम एक 20 रेपिटेशंस के लिए 4 सेट्स करेंगे। तो ये शिन बोन जो है, इसको जो बोन, ये जो बोन है यहाँ पे सामने दिखता है, यहाँ पे जो जिसको भी पेन आता है तो वो अवॉइड होता है, मतलब वो आता ही नहीं है। तो जब इसको ट्रेन करेंगे तो ये जितना भी हम मतलब लेग पे प्रेशर डालेंगे तो ये मतलब पेन नहीं करेगा। సో ఇది వచ్చేసి మంచిగా కిందికి ఫుల్ స్ట్రెచ్ అండ్ దెన్ పైకి స్క్వీజ్। సో नीज అనేటివి సాఫ్ట్ పెట్టేసేయండి, नीज మొత్తం టైట్ చేయకుండా। సో ये है हम पूरा नीचे स्ट्रेच करेंगे, नी सॉफ्ट रख के एंड देन ऊपर स्क्वीज करेंगे। हाँ, तो నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం రేర్ డెల్ట్స్ కోసం జనరల్గా మనం షోల్డర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ లెటర్ రేజ్ చేస్తాం, డెల్ట్స్ కోసం ఫ్రంట్ రైజ్ చేస్తాం, ఫ్రంట్ ప్రెస్ చేస్తాం, ఫ్రంట్ డెల్ట్స్ అయితే చాలామంది నెగ్లెక్ట్ చేసేది మన రేర్ డెల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్ చేస్తారు। దానికి సింపుల్గా 2-3 ఎక్సర్సైజ్ ఉన్నాయి। కొన్ని జిమ్స్లో ఇలా ఈ మిషన్ ఉంటుంది, మన పెగ్డెక్ మిషన్, బటర్ఫ్లై మిషన్, ఈ మిషన్ యూజ్ చేసి చేయొచ్చు। ఇది లేని పరిస్థితిలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను షోల్డర్ వర్కౌట్ది, అందులో డంబుల్స్తో ఎలా చేయాలి అని చెప్పి కూడా చూపించాను। ఐ విల్ పోస్ట్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్, సో ప్లీజ్ చెక్అవుట్। ఇందులో వచ్చేసి ఈ మిషన్ మీద కూర్చునేటప్పుడు మనం ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో ఆ హ్యాండిల్ కొంచెం ఎలివేటెడ్గా ఉండేటట్టు చూసుకోవాలి। సో ఇట్లా ఎలివేషన్గా పైకి ఉండేటట్టు చూసుకొని అండ్ దెన్ వెయిట్ చూస్ చేసుకునేటప్పుడు ఒక 20 reps మనం చేయగలిగేంత చూస్ చేసుకోవాలి। 20 reps లో మనం ఫెయిల్యూర్ అవ్వాలి। సో जब इसमें ऐसा बैठना है एंड जब हम बैठेंगे हैंडल जो है ऐसा एलिवेटेड पे रहना है एंड वेट ऐसा चूज़ करना है कि हम एक 20 रेपिटेशंस तक कर सकें। तो ऐसा पूरा फ्लाई, रिवर्स फ्लाई एंड देन पूरा रिले। సో ఇది వచ్చేసి ఒక 20 రెపిటేషన్స్లో ఫెయిల్ అయ్యేంత వరకు చేయాలి అండ్ మొత్తం బ్యాక్ ఫ్లై, ముందుకి రిలాక్స్। సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్, ఇది ఒకటే ఎక్సర్సైజ్ కాదు, మీకు రేర్ డెల్ట్స్ కోసం చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి। సో ఇట్లా మీరు లెగ్స్ అండ్ అప్పర్ బ్యాక్ చేస్తారో లేదా లెగ్స్ అండ్ షోల్డర్ చేస్తారో ఆ టైంలో వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ రేర్ డెల్ట్స్ కూడా ట్రైన్ చేయడం మంచిది। ఇది నాట్ ఓన్లీ స్ట్రెంగ్తన్ చేస్తుంది బట్ ఆల్సో మన పోస్చర్ ఏదైతే ఉందో, మనం కంటిన్యూస్ కూర్చొని ఎలా ఉండిపోతామో మన హ్యాండ్ అనేది, కొంతమంది ఇప్పుడు డెస్క్ జాబ్ అందులో ఏమవుతుంది, మౌస్ మనం ముందుకు పట్టుకొని ఉంటాం। సో ముందు ఉండి ఈ హ్యాండ్ ఒకటి స్వింగ్ అయిపోతుంది। ఇట్లా అబ్జర్వ్ చేస్తుంటే మన టేబుల్ మీద లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ వచ్చేసి కిందికి ఇట్లా స్వింగ్ అయిపోయి బెండ్ అయిపోతాం। సో పోస్చర్ కూడా डिसबैलेंस అవుతుంది। सो ये एक्सरसाइज है खाली स्ट्रेंथनिंग नहीं, जो डेस्क जॉब करके पोस्चर ख़राब होता है वो भी सेट होता है। तो इसमें हम जब रेडल करेंगे ये मसल जो है स्ट्रेंथ होके, मतलब स्ट्रेंथ बिल्ड होता है एंड पोस्चर जो है सीधा अपराइट अपना नॉर्मल पोस्चर में आने के लिए हेल्प करता है। तो जैसा बोला, ये एक्सरसाइज हम जब करेंगे ये रेयर डेल्ट्स में काम करता है, जो हमारा पोस्चर ठीक करने में हेल्प करता है। एंड जिसको अभी मतलब जिसको शोल्डर में या तो
आर्म में पेन करता है, कभी कभी शार्प शूटिंग पेन लगता है, तो वो पेन इसी की वजह से होता है। जो हमारा डिस्क जो रहते हैं बॉडी के, उसमें से जो कोई भी डिस्क अगर आप बैक आ रहा है या बल्ज हो रहा है, वो डिस्क रूट को, कोई भी हैंड अपना नर्व रूट रहता है, उसको जब प्रिक करता है, मतलब जिसको उसको डैमेज करने में लगता है, तब जाके हमको ये पेन आता है। तो ఇది వచ్చేసి రేడియల్ ఒక స్ట్రెంత్ ఒకటే కాదు, మన పోస్చర్ కరెక్ట్ చేస్తుంది. అండ్ ఎవరికైతే నెక్లో కానీ షోల్డర్లో కానీ ఆర్మ్లో కానీ పెయిన్ వస్తుందో, అది వచ్చేసి మన డిస్క్ వల్ల, డిస్క్ బల్జ్ కానీ లేకపోతే బయటికి పుష్ అవుట్ అవడం వల్ల ఆ పెయిన్ అనేది వస్తుంది. సో అది మనకి తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది, బికాజ్ మనం స్ట్రెంగ్తన్ చేస్తున్నాం కాబట్టి. వచ్చేసి కాఫ్ రైజెస్. ఇది నేను ఇంట్లో జిమ్లో కాకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక చిన్న స్టెప్అప్ లాంటిది మన ఇంట్లో యాజ్ ఇట్ ఈస్ ఒక 1 feet కానీ హాఫ్ ఫీట్ కానీ ఉండే హైట్లోది ఏదైనా సరే, స్టోన్ కానీ లేకపోతే ఇంట్లో ఒక మనం కాట్ మీద కానీ ఇలా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కాఫ్ మసిల్స్ కోసం. చాలామంది ఈ జిమ్ చేసేవాళ్ళు ఓన్లీ అప్పర్ బ్యాక్ చేస్తారు, లేదా లోవర్స్లో కూడా ఓన్లీ మన థైస్ అండ్ కాట్స్ చేస్తారు. సో కాఫ్స్ అనేది చాలా ఇగ్నోర్ చేసే మసిల్. ఇది కూడా మనం జస్ట్ ఒక 4 to 5 sets ట్రైన్ చేసుకోవచ్చు వితౌట్ వెయిట్స్ కూడా. ఇందులో సేమ్ మన వెయిట్ అనేది ఫీట్ మీద ఉంటుంది, నీ సాఫ్ట్, ఇలా కిందికి అండ్ దెన్ పైకి స్క్వీజ్. సో మళ్ళీ చూపిస్తా, ఇట్లా ఫుల్ కిందికి స్ట్రెచ్ అండ్ దెన్ స్క్వీజ్. సో ఇట్లా మనం వెయిట్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఒక 25 to 30 repetitions అవుతే 50 repetitions కూడా చేయొచ్చు. సో ఇట్లా ఒక 4 sets వీక్లీ ట్వైస్ అట్లా చేసుకుంటే మన కాప్స్ కూడా స్ట్రెంత్ అవుతాయి. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే షిన్ బోన్ కూడా ట్రైన్ అవుతుంది, ఎందుకంటే మనం కిందికి ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తామో మా షిన్ బోన్ మొత్తం ఫుల్ స్ట్రెచ్ అవుతుంది. అండ్ దెన్ పైకి వచ్చినప్పుడు దీని మీద కూడా మనం లోడ్ వేస్తున్నాం. సో ये एक्सरसाइज हम काफ्स के लिए कर रहे हैं, तो ये हम पूरा नीचे स्ट्रेच करेंगे, ऊपर स्क्वीज़ करेंगे. तो इसके ऊपर मैंने ऑलरेडी एक काफ रेजिंग सीरीज़ का काफ चैलेंजेस का सीरीज़ बनाया था, वो भी हमारे चैनल में है, तो आप चेकआउट कर सकते हैं. तो ఆల్రెడీ కాఫ్ మసిల్ మీద ట్రైన్ చేసినప్పుడు మేము ఒక సిరీస్ చేస్తున్నాం, ఛాలెంజ్ సిరీస్. సో అది ఆల్రెడీ ఛానల్లో ఉంది, దాన్ని చెక్ చేసుకోండి. సో పైన స్క్వీజ్, फुल स्ट्रेच. तो ये हम ऐसे मतलब दिन हफ्ते में 2 बार ऐसे ट्रेन करेंगे, 4 से 5 सेट. विदाउट वेट्स भी कर सकते हैं, अगर डेली करना भी कर सकते हैं, इसमें कुछ प्रॉब्लम नहीं है. क्यों बोल तो हमारा लेग्स जो है हर एक अपना बॉडी मतलब काम में डेली के टास्क में यूज़ होता है, तो ऑब्वियसली वो उसको स्ट्रेंथ चाहिए ही चाहिए. ये एक रिलैक्सिंग टाइप भी काम करता है. तो इसके हम 4 से 5 सेट करेंगे. వచ్చేసి మనం 4 arms కోసం ఇది కూడా చాలామంది అవాయిడ్ చేస్తారు, మిషన్ లేదని లేకపోతే వెయిట్స్ ఎక్కువ పడతాయి అని చెప్పి एक्सक्यूज చేస్తారు. సో ये एक्सरसाइज हम 4 arms के लिए करेंगे, जो ज़्यादातर इग्नोर करेंगे. तो वो हम ईजिली कैसे कर पाएँ. अगर आपके पास मतलब जिम जा रहे हो, तो जिम में ऐसा प्रीचर कर्ल्स का बेंच रहता है, उसमें भी आप कर सकते हो रॉड के साथ या डंबल के साथ. अगर बेंच नहीं है तो आप नॉर्मल डंबल के साथ, या जिम ही नहीं जा रहे तो आप एक कोई भी 1 लीटर का वाटर बॉटल या कुछ भी वेटेड आइटम लेके इसको फुल नीचे तक स्ट्रेच करेंगे और ऊपर ऐसा बस थोड़ा सा ऊपर टिल्ट करेंगे, ताकि फोरआर्म मसल पे जो है उस पर आपको स्क्वीज मिले. तो ये आप घर पे भी कर सकते हैं. फिलहाल हम जिम सीरीज़ में कर रहे हैं, तो जिम के लिए कैसे करना है वो आप करके दिखाएंगे. अभी मेरे पास 4 arms मशीन अवेलेबल नहीं है, तो मैं कैसे कर रहा हूँ वो दिखा. तो प्रेजेंट ना 4 arms मशीन अवेलेबल లేదు, సో నేను ప్రీచర్కల్స్ మిషన్ యూజ్ చేసి ప్రీచర్కల్స్ బెంచ్ యూజ్ చేసి రాడ్తో చేస్తాను. సో ఫుల్ స్ట్రెచ్ అండ్ దెన్ స్క్వీజ్, ఫుల్ స్ట్రెచ్ దెన్ స్క్వీజ్. ఇందులో వచ్చేసి మీరు వెయిట్స్ యాడ్ చేసుకోవచ్చు, బికాజ్ మనం రాడ్తో అంటే బెంచ్ మీద రాడ్తో చేస్తున్నాం, సో వెయిట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది డంబుల్తో కూడా చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనం 4 arms వీక్లీ ట్వైస్ అట్లా ట్రైన్ చేసుకున్నాం. ఇందులో 4 to 5 sets, ఒక 20-25 repetitions. సో ఎవరికైతే वाइडर 4 arms కావాలో, जिसको भी वाइडर 4 arms चाहिए, ये एक्सरसाइज बहुत हेल्प करता है. तो जैसा हम ये मतलब जिम में बेंच अवेलेबल है तो उसके साथ कर रहे हैं, तो हैंड जो है थोड़ा ऊपर आना चाहिए, और मतलब ये एल्बो से स्टार्ट करेगा, तो एल्बो और ऊपर चाहिए. కిందికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్ట్రెచ్ అండ్ దెన్ పైకి వచ్చినప్పుడు స్క్వీజ్. సో ఇది వచ్చేసి యాజ్ ఇట్స్ 4 to 5 sets, 20 to 25 repetitions. ఇందులో మనం వెయిట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బికాజ్ మనం రాడ్తో చేస్తున్నాం, సో వెయిట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. repetitions. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం గ్లూట్స్ కోసం మనం యాజ్ ఇట్ ఈస్ అందరు మళ్ళీ అన్ని బాడీ పార్ట్స్ ట్రైన్ చేస్తారు, గ్లూట్స్ అనేది అవాయిడ్ చేస్తారు.
సో ఆ గ్లూట్స్ ఇంట్లో కానీ జిమ్లో కానీ మిషన్ అవైలబుల్ లేకపోయినా ఎట్లా ట్రైन చేసుకోవాలని చూపిస్తాను. तो नेक्स्ट एक्सरसाइज हमारा जो है ग्लूट्स के लिए है. ग्लूट्स हम बोलते हैं ये बैक मसल जब हम ऐसे टाइट करेंगे तो यहाँ पे एक खड्डे जैसे बनता है. तो जितना ये स्ट्रेंथन होता है उतना अपना डेली टास्क करने में इजी होता है, क्योंकि पूरा बॉडी वेट, पूरा जो भी हम लेग्स से रिलेटेड काम करते हैं, जो चलना है तो बैठना उठना, उसमें सब में भी ग्लूट्स इन्वॉल्व होता है. ग्लूट्स जितना स्ट्रेंथन रहता है, जितना स्ट्रांग रहता है, उतना अपना डेली टास्क ईजी हो जाता है. तो ये हम సో ఫస్ట్ నేను ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇది అంటే లైక్ అందరికీ యాక్సెస్ ఉండేలాగా చెప్తున్నా. ఇది వచ్చేసి కింద మనం అప్వర్డ్ ఫేసింగ్ సీలింగ్ పడుకొని హ్యాండ్ స్ట్రైట్ అండ్ లెగ్స్ కొంచెం డిస్టెన్స్లో పెట్టేసి పైకి స్క్వీజ్. ఇది వచ్చేసి గ్లూట్ బ్రిడ్జెస్ అంటారు. సో మనం పైనకి ఎప్పుడైతే ఇట్లా బాడీ లిఫ్ట్ చేస్తామో లోవర్ బ్యాక్ గ్లూట్స్ అనేవి టైట్ అవుతాయి. సో ఇట్లా फुल रिलैक्स एंड देन अप स्क्वीज. सो ये जो है हम ग्लूट ब्रिजेस बोलते हैं. नीचे फुल रिलैक्स, लेग्स इतना डिस्टेंस में एंड देन ऊपर आके स्क्वीज ग्लूट्स. तो ये हम 20 रेपिटेशंस के लिए 4 से 5 सेट्स करेंगे. ये हफ्ते में 3 बार भी ट्रेन कर सकते हैं, कोई प्रॉब्लम नहीं. क्यों बोलते हैं जितना हम स्ट्रेंथन करेंगे उतना हमारा डेली टास्क करने में दिक्कत नहीं होगी. लेग्स जो है थोड़ा नज़दीक लगा, मतलब जितना हो सके उतना नज़दीक लगा के एक ब्रिज जैसे बनाना है. बस नीचे लोअर बैक को उठाया तो एक ब्रिज बनना, मतलब एक इंक्लिनेशन में सा. సో ఇది వచ్చేసి లెగ్స్ ఎంత దూరం అయితే దూరం పెట్టు అంటే పొజిషన్లో పెట్టుకొని మనం పైకి లేసినప్పుడు ఒక బ్రిడ్జ్ ఇంక్లైన్ బ్రిడ్జ్ లాగా రావాలి. ఇది ఒక 20 రెపిటేషన్స్తోని 4 to 5 సెట్స్ వీక్లీ ట్రైస్ అట్లా ట్రైన్ చేసుకోవడం మంచిది. ఇప్పటి వరకు మనం చెప్పిన ఎక్సర్సైజ్ అంటే మోస్ట్ అండర్ రేటెడ్ ఏవైతే మసిల్స్ ఉన్నాయో అవి ఎలా ట్రైన్ చేసుకోవడం. సో లైక్ ఇలాంటివి మసిల్స్ అనేటివి ఏవైతే చాలా ఇంపార్టెంట్ ఉంటాయో అవి మనం ఇగ్నోర్ చేస్తాం కాబట్టి దాని మీద ఈ వీడియో. एंड या जो हम आज जो भी पार्ट बताएं ये मोस्ट अंडररेटेड और मोस्ट इग्नोर्ड मसल्स रहता है. तो ये हमारा डेली लाइफ में बहुत कंट्रीब्यूशन देता है, लेकिन हम इसी को इग्नोर करते हैं. तो लेट्स नॉट डू दैट. तो या होप दिस वीडियो लाइक यू लाइक दिस वीडियो एंड प्लीज़ लेट मी नो इन द कमेंट्स की विच मतलब जो भी एक्सरसाइज आपको पसंद आया वो आप कमेंट में मेंशन कीजिए. एंड अगर ऑलरेडी आप ये ऐसे एक्सरसाइज परफॉर्म करते हैं, नया एक्सरसाइज कुछ और चाहिए तो आप वो भी मेंशन कर सकते हैं.